శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. త్రిసంధ్యలు రెండు కలిస్తే ఏర్పడేది సంధి. త్రిసంధ్యలు అంటే ఉదయ సంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. రాత్రి పగలు కలిస్తే అది ప్రాతః సంధ్య అవుతుంది. పగలు రాత్రి కలిస్తే అది సాయం సంధ్య. సూర్యుడు ఆకాశ మధ్య బిందువును దాటితే అది మాధ్యాహ్నిక సంధ్య. ఈ మూడు కాలాల్లోనూ కూడా మనిషి మనస్సులో చిత్రమైన మార్పులు వస్తాయి. మీరు గమనించండి బాగా. ఎక్కువ కోపం, ఎక్కువ సంతోషం, ప్రశాంతి, కొత్త కొత్త ఆశలు, చికాకు వంటివి ఈ సంధ్యా క్షణాల్లో కలుగుతూ ఉంటాయి. అందుకని సంధ్యా క్షణాల్లో జాగ్రత్తగా మనం పరమాత్మని ధ్యానం చేయాలా, లేకపోతే మంచి కార్యక్రమాలు చేయటానికి పూనుకోవాలని. అందుకే ఈ మూడు సంధ్యల్లోనూ తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలని చెప్తారు. అంటే పరమాత్ముడికి వందనం చేయాలని. సంధ్యావందనం తెలియనటువంటి వారు ధ్యానం చేసినా, ఒకవేళ మౌనం పాటించినా చాలు, మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక్కొక్క 3 నిమిషాలని చెప్పారు ఇక్కడికి. అందుకని 3 కాలాల్లో మనం ప్రార్థన చేయాలి. ఆ సమయాల్లో తినటము, నిద్రపోవటము, సినిమాలు చూడటం వంటివి చేయకూడదు అని చెప్తారు. ఒకవేళ సినిమా హాల్లో కూర్చున్నప్పటికి కూడా ఆ ఒక్క సెకండ్ అట్లా కళ్ళు మూసుకోమని చెప్తారు, ఆ కరెక్ట్ టైంకి సరిగా. తెల్లవారుజామున 4:30 నుండి సూర్యోదయం వరకు కూడా బ్రాహ్మీ ముహూర్తం. మధ్యాహ్నాన్ని పితృముహూర్తం అనవచ్చు. ఇది స్వామి చెబుతున్నటువంటి కొత్త పేరు. సాయంకాలాన్ని గోధూళి ముహూర్తం అనవచ్చు. బాగా గుర్తుంచుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవని వారికి అదృష్ట బలం ఉన్నంత వరకు కొద్ది కొద్దిగా వాళ్ళకి పనులు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఆగిపోతాయి. అంటే నిద్ర లేవనేటువంటి పడుకొనే ఉంటాయి ఒక్కొక్క పాపం. అని చాలా వరకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోతూ ఉంటారు. చాలా వరకు అప్పుడు లేయాలా, లేచినప్పుడు అక్కడ పద్మ వికసించినట్టుగా వికాసాన్ని పొందుతుంది మన బుద్ధి అని చెప్తారు. తర్వాత ఆగిపోతుంటాయి. వాళ్ళంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. కావాలంటే రాసి పెట్టుకోండి, కావాలంటే మీకు తెలుస్తుంది బాగా. అంటే ఈ 3 సంధ్యల్లోనూ కూడా ఉదయ సంధ్య అత్యంత ప్రధానమైనటువంటిది. తెల్లవారుజామున అప్పుడే మనస్సు నిద్ర మేల్కొంటూ, ఆ తెల్లవారుజామున ఎంత నిద్ర, బండ నిద్ర ఉన్నప్పుడు కూడా లేయాలా అని చెప్తారు. ఎన్ని కష్టాలున్నా ఆ సమయంలో మనస్సు శాంతిగా ఉంటుంది. అప్పుడు మంత్ర జపం, ఆసనాలు ఇలాంటివి చేస్తే తేజస్సు, ఆరోగ్యము, ఆలోచనా శక్తి బాగా పెరుగుతూ ఉంటాయి. సూర్యుడు ఉదయించిన తర్వాత 10 నిమిషాలు దాటిన ఫలితం తక్కువే అవుతుంటుంది. సూర్యోదయం లోపలే ఆసనాలు, వ్యాయామం పూర్తి కావాలి. అంటే రాత్రి 11 గంటల లోపల పడుకోవాలి. ఉదయం 4 నుండి మధ్యాహ్నంలో నిద్ర లేవాలి. అది బాగా జ్ఞాపకం మనం పెట్టుకోవాలి. మధ్యాహ్నం 4 నుండి మధ్యలో, అంటే దాన్ని ఉదయం 4 నుంచి 5 మధ్యలో. ఆ ఉదయం 4 చాలా ముఖ్యమైనటువంటిది. 6 గంటల లోపు ఆసనాలు పూర్తి చేయాలి. బుద్ధి పని ఎక్కువ ఉన్నవాళ్ళు తప్పక వ్యాయామం చేయాలి. ఎందుకంటే బుద్ధితో ఉండి ఎప్పుడు కంప్యూటర్ దగ్గరే ఉంటారు, శరీరం వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అందుకని 2 చేయాలి. వ్యాయామం చేయక తప్పదు, లేకపోతే రోగాలకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేవలేని వారు రాత్రిపూట భోజనం పూర్తిగా మానాలి. పాలు కాకోకుండా ఏదైనా ద్రవాహారం, కూరగాయలతో చేరినటువంటి రసం కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇలా చేస్తే నిద్ర పట్టకపోవటం ఉండదు వాళ్ళకి. రక్తపోటు అంటే బీపీ కూడా తగ్గుతుంది వాళ్ళకి. ఉదయాన్నే తేలిగ్గా మెలకు కూడా వస్తూ ఉంటుంది. ప్రాతకాలంలో ధ్యానం చేస్తే సిద్ధి త్వరగా వస్తుంది, ఆరోగ్యం కూడా పెరుగుతుంది. కానీ అదే మహయో కానీ
తెల్లవారుజామునే నిద్ర ఎక్కువ, అంటే ప్రారంభంలో పగలల్లా మత్తుగా ఉన్నట్టు కూడా ఉంటుంది. కానీ పట్టుదలగా అభ్యసిస్తే త్వరలోనే నిద్ర మనం కూడా లేవచ్చు అని చెప్తున్నాం. మధ్యాహ్న సంధ్యలో 12 నుండి 12:30 లోపు 10 నిమిషాలు మౌనం వహించాలి. ఆఫీసులో కానీ ఉండేవాళ్ళు కూడా కనీసం 5-6 నిమిషాలైనా పాటిస్తే మంచిది. అది దత్తస్వామి భిక్ష తీసుకునేటువంటి సమయము. సాయం సంధ్యలో మీరేం చేస్తున్నా మనస్సు మౌనంగా ఉంటే చాలు. ఇది ఒక విచిత్రమైనటువంటి సమయం. అప్పుడు శరీరం అలిసిన మనస్సు మాత్రం బలంగా ఉంటుంది. అందుచేత మనం నిజంగా మాట్లాడుతున్నా సరే మౌనంగా ఉన్నామని సంకల్పించుకుంటే చాలు, మౌన ఫలం వస్తుంది. అదే మధ్యాహ్నం పూట. ఇట్లా ఈ 3 సంధ్యల్లోనూ 6 నిమిషాల చొప్పున మొత్తం 18 నిమిషాలు ధ్యానం చేసినా చాలు, మంచి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.